హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఓం భీమ్ బుష్ అనే మూవీ కొంచెం మెంటల్గా ఉంటుందన్నమాట. అంటే మీరు ఆల్రెడీ ఏదో చెప్దామని గట్టి ఫిక్స్ అయిపోయారు, దాన్ని అయితే మేము ఆపలేం, సరే కానివ్వండి అని ఎలా ఉంటుందన్నమాట. చాలా మంది మూవీని జాతిరత్నాలు మూవీతో కంపేర్ చేస్తున్నారు, ఎందుకంటే డైలాగ్స్ అక్కడక్కడ కొంచెం అలా ఉంటుందన్నమాట, ఆ ఫ్లేవర్ ఆఫ్ డైలాగ్స్. కానీ అక్కడక్కడ క్రింజ్ కామెడీ కూడా చాలా ఉంది, నేను చాలా నోటీస్ చేశా. కొన్ని కామెడీ అయితే చాలా బాగా పండింది, చూస్తుంటే నవ్వు వచ్చింది నిజంగానే జెన్యున్గా. కొంత కామెడీ ఎలా ఉంటుందంటే ఏదో క్యాప్ సరిగా ఫిట్ కాలేదని ఒక సీన్ ఉంటుంది, ఇంకేదో సీన్ ఉంటుంది, అక్కడ ఏందో క్రింజ్ కామెడీగా ఏం తీసారా, ఏదో తేడా కొడుతుంది, ఏదో అనుకున్నట్టు పోట్లేదు సినిమా, ఇదేదో పోయింది అనే లోపల మళ్ళీ మంచి కామెడీ వచ్చి నవ్విస్తారు. సరే మంచి కామెడీ ఉంది, నవ్వుతున్నాం అనే టైంలో మళ్ళీ ఏదో క్రింజ్ కామెడీ వస్తుంది. సో ఇది కాంబినేషన్ ఆఫ్ గుడ్ కామెడీ అండ్ క్రింజ్ కామెడీ అనమాట. ఇదేం మూవీరా అని తిట్టలేం, అలాగని ఏం తీసారా అని పొగడను లేం. ఇది ఒక మిడ్ బ్యాలెన్స్లో ఉంటుంది అనమాట. మూవీ కామెడీ మూవీ అయినప్పటికీ అండి, ఏదో దెయ్యం కాన్సెప్ట్ అది ఇది పెట్టారు కాబట్టి మీకు అక్కడక్కడ లాజికల్ తేడా కొట్టుద్ది. ఏంటి ఈ లాజిక్ ఇలా ఉంది, ఇదేదో తేడా కొడుతుంది అని మీకు మైండ్లోకి వచ్చే లోపల ఈ సినిమా క్యాప్షన్ మీకు గుర్తొస్తుంది అనమాట, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. సో డైరెక్టర్ తెలివిగా మనం ఆల్రెడీ లాజికల్ గురించి మాట్లాడకూడదు వీళ్ళు అనే విధంగా ఆల్రెడీ క్యాప్షన్ పెట్టి మేనేజ్ చేశారు కాబట్టి ఇంకా లాజికల్ గురించి మనం ఏం మాట్లాడలేము. డైరెక్టర్ శ్రీహర్ష అండి కొన్ని సీన్స్ బాగా మేనేజ్ చేశాడు. ఎలా అంటే ఆ స్క్రీన్ మొత్తం చూసేటప్పుడు సందడిగా ఉంటుంది అనమాట, ఏదో అల్లరి జరుగుతూ ఉంటుంది, వాడేదో అంటాడు ఈడేదో అంటాడు, మొత్తం ఒక ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. కొన్ని సీన్స్ చాలా బాగా మేనేజ్ చేశారు. కొన్ని సీన్స్ ఎలా ఉంటుందంటే ఇది తేడా పడుతుంది సీను, ఏది ఇది ఇట్లా ఉంది అనిపిస్తుంది. కొన్ని సీన్లో పల్లెల్లో అదేదో ఏదో విధ్వంసం ఏదో జరిగినప్పుడు అందరూ పల్లెల్లో అటు ఇటు పరిగెత్తా ఉంటారు అనమాట. ఆ పరిగెత్తేటప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడక్కడ తిరుక్కుంటున్నారేమో అనిపిస్తుంది, అదేదో న్యాచురల్గా ఉండదు. కొన్ని ఆస్పెక్ట్స్ న్యాచురల్గా అనిపించలేదు. కొన్ని చోట్ల బడ్జెట్ కాంప్రమైజ్ అయితే కనిపిస్తుంది. అంటే ఎంతైనా చిన్న సినిమా కదండి, పెద్ద స్టార్ కాస్ట్ లేదు కాబట్టి దాని గురించి కంప్లైంట్ చేయలేం, బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా, బడ్జెట్ కాంప్రమైజ్ అయితే కొన్ని సీన్లో కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేస్తారో అది ఏదైనా టౌన్లోనూ సిటీలో చేసింటే ఇంకొంచెం బాగుండేది. పల్లెల్లో చేస్తారు, వాళ్ళు చేసే యాక్టివిటీస్కి అక్కడికి కొంచెం ఎక్కడో కొంచెం సింక్ అయినట్టు అనిపించదు. కానీ కొంచెం బడ్జెట్ కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి విలేజ్ బ్యాక్డ్రాప్లో తెచ్చిపెట్టాలి కాబట్టి కొన్ని సీన్స్ దానికి తగ్గట్టుగా అడాప్ట్ చేసుకున్నారేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఈ మధ్య సినిమాల్లో ట్రెండ్ ఎలా అయిపోయిందంటే అండి, మూవీలో ఏదో ఒక హిస్టరీ పాయింట్ తీసుకుంటారు, ఏదో రాజుల కాలం అని, లేదా ఏదైనా ప్యాలెస్ అని, దాని దెయ్యమో లేదా దేవుడో ఎట్లా ఏదో కాన్సెప్ట్ తీసుకొస్తారు. దాన్ని యాక్చువల్గా ఫ్లాష్ బ్యాక్ రీక్రియేట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఎందుకంటే చిన్న సినిమాలు చేయలేరు. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే ఆర్ట్ వర్క్ లాగా మీకు ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వేసి నేరేట్ చేస్తుంటారు అనమాట. ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఈ మధ్య చాలా సినిమాల్లో వచ్చింది. ఇలాగే కానీ కంటిన్యూ అయితే అది తొందరలో అవుట్డేటెడ్ అయిపోతుంది, మళ్ళీ అలాగే చేస్తే జనాలు బోర్ కొట్టేస్తుంది. అదే కాన్సెప్ట్ అనమాట. జనరల్లీ మూవీస్లో అండి దెయ్యం కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఆ దెయ్యం క్యారెక్టర్లో అమ్మాయిని కానీ లేదా చిన్న పాపను కానీ పెడుతుంటారు, కానీ ఒక అబ్బాయిని పెట్టరు. యాక్చువల్లీ దానికి ఒక చిన్న లాజిక్ ఉంది, కానీ మీరేమనుకున్నా తెలుసుకోవాలి, కామెంట్లో మాత్రం పెట్టండి. కానీ ఈ మూవీలో అండి దెయ్యం క్యారెక్టర్ అనేది కొంచెం డిఫరెంట్గా పెట్టారు. కొంచెం అంటే కొంచెం కాదు, చాలా డిఫరెంట్గా. మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. మూవీలో దెయ్యం పేరు సంపంగి అని పెడతారండి. సంపంగి అంటారా, సంపంగి అంటే ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఏంటి ఇదేందో డిఫరెంట్ పెట్టారు, అంత కనెక్ట్ కావడం లేదు అనిపిస్తుంది. కానీ మెల్లగా స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దిగా అర్థమవుతుంది, ఓకే ఎందుకు పెట్టారా సంపంగి అని. బీజిఎం విషయానికి వస్తే ఇట్ వాస్ డీసెంట్ అండి. అంటే కామెడీ మూవీకి కొంచెం హారర్ టచ్ ఇచ్చి ఎంత ఉండాలో అంతైతే ఉన్నట్టు అనిపించింది. పిక్చరైజేషన్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ ఒక సాంగ్ గ్రాండ్గా ఉంటుంది, అది తీసే విధానం అది బాగా తీశారు. మిగతా సీన్లో యూజువల్గా ఉంది, మరి అది కొత్త ట్రై చేసినట్టు ఉండదు, అలాగని బాలేదని ఉండదు. కానీ దానికి ఎంత అవసరమో అంత నీట్గానే పెట్టినట్టు అనిపించింది. అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్సెస్ ఆల్రెడీ వీళ్ళు ప్రూవెన్ యాక్టర్స్, రాహుల్ కానీ ప్రియదర్శి కానీ వాళ్ళంతా బాగానే పర్ఫార్మెన్స్ చేసినట్టు అనిపించింది. ఇక హీరో శ్రీ విష్ణు గారు అండి, కామెడీ కొంచెం బెటర్గా పండించింటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. హీరోయిన్ సెషన్కి వస్తే యాక్టింగ్ స్కిల్స్ అంత లేదు, చూడ్డానికి బాగున్నారని సెలెక్ట్ చేసినట్టుంది. కానీ ఓకే మూవీకి ఎంతగా ఉంటుంది, కానీ మరి యాక్టింగ్ స్కోప్ కానీ అంతేం లేదు మూవీలో. సో అదండి, సినిమా గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో నాకు కూడా పెద్దగా అర్థం కాలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ చూసిన కాన్సెప్టే. దెయ్యము, కోట అవన్నీ చాలా రోజులు చూసిన కాన్సెప్ట్ని మళ్ళీ ఏదో ఫన్నీగా ఏదో 3 క్యారెక్టర్స్ని పెట్టి అలా కొంచెం చిన్న కాన్సెప్ట్ అక్కడక్కడ యాడ్ చేసి తీశారు. ఇప్పుడు దాని గురించి డీప్ డైవ్లోకి వెళ్ళి అంత క్రాఫ్ట్స్ గురించి మాట్లాడి అంత డిఫరెంట్గా నాకేం అనిపించలేదు సినిమా. ఓకే బాగుంది, చెప్పాలంటే అండి సింపుల్గా ఇది ఒక టైంపాస్ వాచ్. వీకెండ్లో మీకు టైం ఉంది, ఓకే వెళ్దాం, ఏదో ఫన్ కోసం వెళ్దాం అంటే వెళ్ళొచ్చు, అంతేగాని ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా అయితే కాదు, అలాగని వెళ్ళకూడదు అనేలాంటి సినిమా అయితే కాదు. ఈ కామెడీ సినిమా గురించి మనం ఏం చెప్పినా కూడా చూసే వాళ్ళకు డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు జాతిరత్నాలు సినిమా ఉంది, కొంతమందికి ఆ టైప్ ఆఫ్ కామెడీ బీభత్సంగా నచ్చింది, నాకు కూడా బాగానే నచ్చింది, బాగుంది అనిపించింది. నాకు ఇక్కడ మరి క్రింజ్ అయితే అనిపించలేదు, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ పెక్యులర్ కామెడీ అనేది కొంచెం కొత్తగా ఆ సినిమాతో ఇంట్రొడ్యూస్ చేశారు, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ కామెడీ వేరే సినిమాలో లేదు. నాకు కొంచెం కొత్తగా అనిపించింది, బాగుంది. కానీ కొంతమంది జాతిరత్నాల కామెడీ చాలా లేక్ కామెడీగా అనిపిస్తుంది, ఏమీరా ఇది కామెడీ అంటే. ఇంకోటి ఏంటి, ఇప్పుడు మన అనిల్ రావిపూడి గారి సినిమాలు ఉన్నాయి F2, F3, అది కొంతమంది పగలబడి నవ్వారు ఫ్యామిలీస్. ఎలా అంటే థియేటర్లకు వెళ్ళి 2-3 సార్లు బుక్ చేసి పగలబడి నవ్వారు, సూపర్గా ఉందని మౌత్ పబ్లిసిటీ కూడా ఇచ్చారు. కొంతమందికి అదంటే అలర్జీ,
ఏంది సినిమా రా ఇది, ఈ క్రింజ్ కామెడీ ఏంది ఇది అని ఎలాగ అనిపిస్తుంది. సో బేసిక్లీ అండి చూసే ఆడియన్స్ ఆ టైంలో ఉన్న మూడ్ని బట్టి వాళ్ళకి ఆ రోజు ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఏదైనా బ్యాడ్ మూడ్లో వెళ్ళి కూర్చున్నా, లేదా ఓటీటీలో చూసినప్పుడు ఒకలాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, థియేటర్లో కూర్చొని చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది. సో అలా డిఫరెంట్ మైండ్ సెట్కి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది కామెడీ మూవీ. సో ఇదైతే జాతిరత్నాలతో కంప్లీట్గా కంపేర్ చేయలేమండి, ఎందుకంటే జాతిరత్నాలు వాస్ వే బెటర్ దాన్ దిస్ టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. సో సినిమా మొత్తం చూసాక మీ ఫీలింగ్ కూడా ఎలా ఉంటుందంటే, సో యాజ్ యూజువల్ చాలా సినిమాలాగే ఈ సినిమా కూడా లాస్ట్లో పార్ట్ 2 అని టీజ్ చేస్తారనమాట. సో యాక్చువల్లీ ఎందుకు వేస్తారంటే అండి, ఈ సినిమాని మళ్ళీ మేము సెకండ్ పార్ట్ తీయబోతున్నాం, అది మీరు చూడాలంటే ఈ ఫస్ట్ పార్ట్ కూడా మీరు చూసి ఉండాలి అని ఇండైరెక్ట్గా మన సైకలాజికల్గా మెంటల్గా ప్రిపేర్ చేయడానికి లాస్ట్ పార్ట్ 2 అట్లా ఇసురుతారనమాట. సో దట్ ఈస్ ఫైన్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. లేకపోతే నేను మన కేపాల్ గారు అయితే చెప్తాను. ఎవరైతే ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి సిన్సియర్ థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై.